చిన్నప్పుడు 'రోజా' మూవీ చూసి, అబ్బా! అలాంటి మంచున్న ప్లేస్‌లో ఎప్పటికైనా నేను చూస్తానా, అసలు ఉంటానా అని అనుకునేదాన్ని. ఇప్పుడు నేనిక్కడ ఉన్నా కూడా దాన్ని ఆస్వాదించేదానికన్నా, దానివల్ల వచ్చే పనులున్నాయి చూడండి. ఉప్పు వేసుకోవడం, ఉప్పు వేసుకున్న తర్వాత స్నో పడటం, స్నో పడ్డాక దాన్ని షవల్ చేసుకోవడం, ఇదే పనైపోయింది. ఎంజాయ్‌మెంట్ ఎక్కడుంది? దూరపు కొండలు నునుపు అని ఊరికనే అనలేదు. ఇలాంటివన్నీ చూసే పెద్దవాళ్ళు ఇలాంటి సామెతలు పెట్టుంటారు. ఇక్కడికొచ్చే వరకు అర్థం కాలేదు. దీనివల్ల ఉండే కష్టాలేంటి, సుఖాలేంటి అనేది. ఇండియాలో నార్మల్‌గా మనము ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే కడతాము. కానీ అమెరికాలో మేమిక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది నెలకొకసారి కడతామనమాట. స్నో పడేటప్పుడు టౌన్ పీపుల్ వచ్చి పబ్లిక్ రోడ్స్ మీద ఉన్న స్నో మొత్తాన్ని క్లీన్ చేసేస్తారు. మనం కట్టినందుకు వాళ్ళు ఆ మాత్రమైనా క్లీన్ చేస్తే కొంచెం సాటిస్ఫైడ్‌గా ఉంటుంది. సో, స్నో క్లీనింగ్, స్నో పడే ముందు రోజు, స్నో పడే తర్వాత రోజు ఏం చేస్తాము అనేది ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడని వాళ్ళుంటే వెళ్లి చూసేయండి.